సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, ఒకరోజు పొద్దుటే ఒక భక్తుడు బాబాని దర్శించడానికి మసీదుకు వస్తాడు. అక్కడ కనిపిస్తున్నటువంటి దృశ్యాన్ని చూడగానే అతని గుండెలు హఠాలెత్తిపోతాయి. బాబా శరీర వయాలు ఎవరో ఖండించినట్టుగా విడివిడిగా మసీదులో అక్కడక్కడ పడి ఉన్నాయి. వాటిని చూస్తుంటే ఎవరో దుర్మార్గులు బాబాని ఖండాలుగా నరికారని చెప్పి ఆ వ్యక్తికి అనిపించింది. బాబాని ఎవరో హత్య చేశారు, కానీ ఎవరైతే ముందుగా ఫిర్యాదు చేస్తారో వారినే మొదట అనుమానిస్తారు అన్నటువంటి భయంతో ఆ వ్యక్తి ఆ విషయం ఎవరికీ చెప్పకుండా గుట్టుచప్పుడు కాకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. బాబా హత్య గురించి ఎవరో ఒకరు తెలుసుకొని చాటిస్తారని అతడు ఆ రోజంతా ఎదురు చూశాడు. కానీ ఆ రోజు ఎలాంటి సూచనలు లేవు. మన్నాటి ఉదయం అతను బాబా బయటికి వచ్చి నడుస్తుంటే శ్యామకు ఎదురవుతాడు. అయ్యో సాయిబాబా గారు అంటూ అసలు విషయం చెప్పలేక నసికాడు ఆ వ్యక్తి. బాబా దర్శనం కోసమే వెళ్తున్నా, నువ్వు రావయ్యా అంటూ శ్యామ ఆ వ్యక్తిని తనతో మసీదుకు తీసుకువెళ్తాడు. ఆ వ్యక్తి భయంగానే మసీదులోకి అడుగుపెట్టి అక్కడ సజీవంగా కనిపించినటువంటి బాబాను చూసి నిర్ఘాంతపోతాడు. అతని ముఖ కవళికల్లోకి మార్పులను గమనించినటువంటి శ్యామ విషయం ఏమిటి అని గట్టి స్వరంతో అడుగుతాడు. ఆ వ్యక్తి తను చూసిన విషయం చెప్పి, అయ్యా, ఖండాలుగా పడినటువంటి బాబా అవయవాల్ని నిన్న ఉదయం ఇదే మసీదులో నా కళ్ళారా చూశాను. దానికి విరుద్ధంగా ఇప్పుడు నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను అని బాబా సజీవంగా చూస్తుంటే అని అన్నాడు. ఆ మాటలు నిశ్చేష్టున్నటువంటి శ్యామ, బాబా శరీర అవయవాలు నిన్న ఖండాలుగా విడిపై పడి ఉన్నాయా? ఎవరో అతికించినట్లు ఇవాళ ఎలా సాధ్యం? ఖండాలుగా ఖండించబడినటువంటి అవయవాలు మళ్ళీ అతికించబడి తిరిగి ప్రాణాలతో బ్రతకడం ఎలా సాధ్యం? శ్యామ మనస్సుని చదివినటువంటి వాడిలా బాబా మందహాసం చేసి, చావు పుట్టక ఒకే నాణ్యానికి ఇరువైపులా ఉన్నటువంటి బొమ్మ బొలుసు లాంటివి, భగవంతుడి మీద నమ్మకం పెట్టి ఖండయోగం అభ్యసిస్తే రెప్పపాట్లో మరణం పుట్టుకలు తథ్యం అని చెప్పి, అయినా అల్లా అనుజ్ఞ లేకుండా ఎవరిని చంపలేరు. చావు పుట్టుకలకి భగవంతుడి ఆజ్ఞం అని చెప్పి బాబా అంటారు. శ్యామ నిర్ఘాంతపోతాడు. చావు పుట్టుకలకు అధికారి ఆ భగవంతుడే. నిన్న చనిపోయి నేడు జీవించినటువంటి ఈ బాబాయే ఆ భగవంతుడిగా అనుకుంటాడు శ్యామ. క్రమక్రమంగా బాబాని దర్శించే వారి సంఖ్య పెరగసాగింది. షిరిడీ సమీపంలోని మాలేగాంలో నివసిస్తున్నటువంటి ఫకీరు బడే బాబా. ఈ ఫకీరు అంటే ఆ ప్రాంత గ్రామస్తులందరికీ ఎంతో గౌరవం, మరెంతో భక్తి. సాయిబాబా గురించి విన్న ఆయన ఒకసారి బాబాని చూడాలని షిరిడీకి వస్తాడు. ఆ సమయంలో బాబా లెండి తోటకి నీళ్లు పోస్తూ ఉంటాడు. మసీదుకి సమీపంలో బాబా స్వయంగా నేలను తవ్వి మొక్కలు పాతి తోటకు తయారు చేస్తూ ఉంటాడు. ఊరి పొలిమేరల్లో ఉన్నటువంటి బావి నీళ్లను తోడి కడవల్ని భుజం మీద మోసుకొచ్చి తోటలో నీళ్లు పెట్టడం బాబాకి నిత్యకృత్యం. నీటి కోసం ఒక కుమ్మరి రోజు 2 కొత్త కుండలు తయారు చేసి బాబాకి సమర్పిస్తాడు. బాబా ఆజ్ఞానుసారం ఆ కుండల్ని కాల్చకుండానే ఇచ్చేవాడు. ఆ పచ్చి కుండలు బాబా నీళ్లు తెస్తున్నంతసేపు సహకరించి, నీటి పని అయిన తర్వాత బాబా క్రింద పెట్టగానే అవి విచ్చిపోతూ ఉండేవి. బాబాకి రోజు కుండలు సమర్పించడం వల్ల ఆ కుమ్మరి వ్యాపారం దినదినాభివృద్ధి చెంది సుఖంగా జీవించసాగాడు. బాబాని ఇలా తోటకి నీళ్లు పోస్తున్నటువంటి తరుణంలో తొలిసారి దర్శించాడు బడే బాబా. ఆయన్ని చూడగానే బాబా నవ్వి, మిమ్మల్ని చూసి చాలా కాలమైంది అన్నారు. బడే బాబా అవునన్నట్లు తల ఊపుతూ బాబాని అనుసరిస్తాడు. సరిగ్గా అప్పుడే దర్శనానికి వచ్చినటువంటి శ్యామ బాబా మాటలకి విస్తుపోతూ, బాబా, నాకు తెలిసినంత వరకు మీరు షిరిడీ వదిలి ఎక్కడికి వెళ్ళలేదు, మరి మలేగాం ఇప్పుడు వెళ్ళారు, బడే బాబాని ఎప్పుడు చూశారు అని చెప్పి అడుగుతాడు అనుమానంగా. మసీదులో తన స్థానంలో కూర్చుంటూ చూసి, చాలా జన్మలు దాటిందిలే, జన్మల అనుబంధం మాది అన్నారు. జన్మల అనుబంధమా? రెట్టించాడు శ్యామ చాలా విస్మయంతో. అవును, జన్మల సంబంధం శ్యామ. నీకు నాకు మధ్య జన్మల బంధం ఉంది. ఇవన్నీ నాకు గుర్తుంటాయి, నీకు తెలియవు అంతే అని చెప్పి బాబా నిర్లిప్తంగా